ఆయన పడ్డ కష్టాలు ఆ ప్రజల మధ్యలో ఏ గుర్తింపు లేదు, ఏ ఘనత లేదు, ఎవరూ పట్టించుకోవాలి. ఆయన్ని ఈ చెయ్యరగొట్టుకొని కన్ను పోగొట్టుకొని ఎంతో త్యాగంతో గొప్ప సేవ చేసి ప్రపంచ చరిత్రలో 2 సమాధులు కలిగిన వ్యక్తిగా డేవిడ్. ఆయన బాడీ మొత్తాన్ని మీరు తీసుకోండి, ఆయన గుండెను మాకు ఇవ్వండి అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ గుండె మా కోసం కొట్టుకుంది అన్నారు. మిషనరీగా వెళ్ళి పరిచయం చేసి తిరిగి ఇంటికి వస్తే కట్టుకున్న భార్య గుర్తుపట్ల ఆయన్ని. నేను కట్టిన సంఘం అయితే అది నిలవదు, నా దేవుడే కట్టిన సంఘం అయితే దాని విస్తరణను ఎవడు ఆపలేడు అని ఆయన నమ్మిన ప్రకారమే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ శాఖలో నుండి మరి అనేక శాఖలు వచ్చినట్లుగా శాఖోపశాఖలుగా పనిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. కానీ ఆ 100 మంది జీవితాలని ప్రభావితం చేయడానికి తన ప్రాణమే పెట్టవలసి వచ్చింది. అక్కడ చూసి నేను ఆయనలాగా కావాలి, నేను ఏమలాగా కావాలి, నేను ఆమెలాగా కావాలి, నేను ఆయనలాగా కావాలని మనుషులు చూసి అట్లా పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడొద్దు. ఆ డైరీ చదివిన తర్వాత విలియం కేరీ ఇండియాకు వచ్చి సేవ మొదలుపెట్టాడు. ఇప్పటిదాకా జరిగిన పరిచర్యలన్నీ కూడా ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకొని వెళ్ళినాయి. నా బిడ్డలందరికీ నేను అనుభవాలు నేర్పా. నాకెవరూ ఒక గుంపు సమూహాన్ని ఇవ్వలేదు నాయన. దేవుడు నన్ను నిలబెట్టినటువంటి ప్రాంతంలో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను పని మొదలుపెట్టాను. ఒక్కొక్కరు ఇంతకాలానికి ఇన్ని ఆత్మల రక్షణలోకి వచ్చినాయి. కాబట్టి మీరు ఇప్పుడేదో పబ్లిక్లో హడావుడిగా కనపడుతున్న వాళ్ళని చూసి నేను ఆయనలాగా కావాలి, నేను ఏమలాగా కావాలి, నేను ఆమెలాగా కావాలి, నేను ఆయనలాగా కావాలని మనుషులు చూసి అట్లా పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడొద్దు. ఈ లోకంలో నన్ను ఎవ్వరు గుర్తించకపోయినా పర్వాలేదు, నశించిపోతున్న ఆత్మలను నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రభువుని ప్రకటించి ఎంతమందిని అవకాశం ఉంటే అంతమందిని రక్షించటమే నా ధ్యేయం అని పెట్టుకోండి. పేరు ప్రఖ్యాతులు, గుర్తింపులు, ఘనతలు, డాబు దర్పాలు లక్ష్య పెట్టొద్దు. యథార్థ దృష్టితో సేవ చేయండి. ప్రభువు గుర్తిస్తే చాలు. డేవిడ్ బ్రైనార్డ్ అలాంటి తీర్మానంతోనే ఎంతో మంచి ప్రదేశాల్లో తను సేవ చేసే అవకాశం ఉన్నా ఎవరూ వెళ్ళడానికి ఇష్టపడని రెడ్డినియన్ల మధ్యలోకి వెళ్ళాడు ఆయన. ఏమయ్యా, ఎక్కడన్నా అనువైన స్థలంలో కొంతమంది అంటారు కదా, పల్లెటూళ్ళల్లో మనకేమి పరిచర్యకు న్యాయం జరగట్లా, టౌన్లలో సేవ చేస్తే ఏదన్నా ఆర్థికంగా కొంచెం సపోర్ట్ దొరుకుతుందేమని కొంతమందికి ఆదరణ. అట్లా కూడా ఆలోచించాలి ఆయన, అట్లా కూడా ఆలోచించాలి. ఎవ్వరూ వెళ్ళడానికి ఇష్టపడని ప్రదేశానికి నేను వెళ్తానని వెళ్ళాడు. తన జీవిత కాలం మొత్తంలో అక్కడ 5 సంవత్సరాలు సేవ చేస్తే 5 సంవత్సరాలు కనీసం ఒక 100 మందిని ప్రభావితం చేశాడో లేదో అనుమానమే. కానీ ఆ 100 మంది జీవితాలని ప్రభావితం చేయడానికి తన ప్రాణమే పెట్టవలసి వచ్చింది. అక్కడ ఆ కష్టాలన్నీ ఒక డైరీలో రాస్తే ఆయన పడ్డ కష్టాలు ఆ ప్రజల మధ్యలో ఏ గుర్తింపు లేదు, ఏ ఘనత లేదు, ఎవరూ పట్టించుకోలే. ఆయన్ని ఎవరూ గుర్తించలేదు, పట్టించుకోలేదు, ఘనపరచలేదని కూడా అనుకోలే. ఆయన ప్రభువు కూడా మెచ్చుకుంటాడని కూడా అనుకోలే. జనం మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ప్రభువు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నేను రక్షింపబడ్డాను గనక, రక్షకుని నేను రుచి చూశాను గనక, నా ప్రభువుని ఎరుగక వాళ్ళు నశిస్తున్నారు గనక నేను వాళ్ళని కాపాడటానికి ప్రయత్నిస్తానని వెళ్ళాడంతే. 5 సంవత్సరాలు సేవ, 29 సంవత్సరాల ప్రాయంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. 29 ఏళ్ల ప్రాయంలో. అయితే ఒక దైవజనుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? డేవిడ్ బ్రైనార్డ్, ఒక దైవజనుడు తన సంపూర్ణ జీవిత కాలంలో చేయదగిన సేవ కంటే మించి 5 సంవత్సరాలలో డేవిడ్ బ్రైనార్డ్ చేశాడు అన్నాడు. స్తోత్రం. ఈ 5 ఏళ్లలో ఆ ఆత్మల రక్షణ కోసం ఆయన పడ్డ బాధలు అన్నిన్ని కాదు. ఒక రొట్టె ముక్క కోసం 15 మైళ్ళు ప్రయాణం చేసి గుర్రం మీద రొట్టె తెచ్చుకొని తిని బతికి సేవ చేశాడు అక్కడ. ఒక్కోసారి అది కూడా లేదు. చలికి తలదాచుకోవడానికి అనువైన స్థానం లేదు.
ముందే నెమ్ము వ్యాధి ఉంది ఆయనకి, ముందే ఆ బలహీనత ఉంది. ఆ జబ్బును అలా పెట్టుకొని వెళ్ళాడు అక్కడికి. అక్కడ ఇంకా స్లమ్, అక్కడికి వెళ్తే ఈ జబ్బు ఇంకా ముదిరిద్ది, చచ్చిపోతానని తెలుసు, అయినా సరిపోయాడు. విలియం కేరీ అంటాడు, దేవా ఒక్క పుష్పం కోసం 1000 ముళ్ళైనా భరిస్తానయ్యా అంటాడు విలియం కేరీ. ఆ విలియం కేరీ ఎవరి ప్రేరణ పొంది వచ్చాడో తెలుసా ఇండియాకి సేవకి? డేవిడ్ బ్రైనార్డ్ డైరీ చదివి. డేవిడ్ బ్రైనార్డ్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన డైరీని జోనాథన్ ఎడ్వర్డ్స్ తీశాడు. జోనాథన్ ఎడ్వర్డ్ డేవిడ్ బ్రైనార్డ్ని, ఆయన డైరీని ప్రజల్లోకి పరిచయం చేశాడు. ఆ డైరీ చదివిన తర్వాత విలియం కేరీ ఇండియాకు వచ్చి సేవ మొదలుపెట్టాడు. ఆ డైరీ చదివి ఆ ప్రేరణ పొందే డేవిడ్ లివింగ్స్టన్ అనే ఆయన దక్షిణాఫ్రికాకు అలాగే చైనా దేశానికి మిషనరీగా వెళ్ళి ఈ చెయ్యరగొట్టుకొని కన్ను పోగొట్టుకొని ఎంతో త్యాగంతో గొప్ప సేవ చేసి ప్రపంచ చరిత్రలో 2 సమాధులు కలిగిన వ్యక్తిగా డేవిడ్ లివింగ్స్టన్ ప్రసిద్ధిగాంచాడు. దక్షిణాఫ్రికా ప్రజలు అక్కడ సేవ చేసి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అక్కడే ఆయన డెడ్ బాడీని సొంత ప్రాంత ప్రజలు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అక్కడ వాసులు ఏమన్నారో తెలుసా? ఆయన బాడీ మొత్తాన్ని మీరు తీసుకోండి, ఆయన గుండెను మాకు ఇవ్వండి అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ గుండె మా కోసం కొట్టుకుంది అన్నారు. ఆ గుండె మా కోసం అల్లాడిపోయింది, ఆ గుండె మా కోసం అంకితమైంది, ఆ గుండె నిండా మాకు ప్రేమ దొరికింది. ఆయన ఎలా ఉన్నాడో చూడు. కానీ అలా లేడు. పరిచయలోకి వెళ్ళినాక కన్ను పోయింది, చెయ్యి పోయింది, ఈ గోడ జారిపోయింది, సింహం అటాక్ చేసింది, గోడ జారిపోయింది. మిషనరీగా వెళ్ళి పరిచయం చేసి తిరిగి ఇంటికి వస్తే కట్టుకున్న భార్య గుర్తుపట్ల ఆయన్ని. నీకు ఎట్లా అయిపోయాడో చూడండి. ఏంటో ఇలాగ అయిపోయావని అడిగితే, ఇంతకంటే దారుణంగా అయ్యాడు నా ప్రభు నా కోసం అన్నాడు. హల్లెలూయా. ఇంతకంటే దారుణంగా అయిపోయాడు నా ప్రభు. నాదే ఉంది కొంచెమేగా. హల్లెలూయా. ఆయన అంత త్యాగం చేసి అంత గొప్ప ధన్యత పొందడానికి ఎవరి శ్రమలను చూశాడో తెలుసా? డేవిడ్ బ్రైనార్డ్. డేవిడ్ బ్రైనార్డ్ ఎవరిని చూశాడో? ఏ గుర్తింపును ఆశించలా. చిన్న వయసు వాడే, 25 ఏళ్ల ప్రాయం, 24 ఏళ్ల ప్రాయం. వెళ్ళి 5 ఏళ్ళు చేసి 29లో వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. ఆయన సమాధి ఎదుట ఒక దైవజనుడు నిలిచి అంటాడు, ఒక భక్తుడు డేవిడ్ బ్రైనార్డ్ సమాధి ముందు నిలిచి అంటాడు, దేవా దేవా మా దినములలో కూడా ఇలాంటి వాడిని లేపవా అని అడుగుతాడు ఆయన. మా దినములలో కూడా ఇలాంటి భక్తిపరుని లేపవా? ఆత్మల కొరకు నిజంగా భారం కలిగిన వారిని లేపవా? పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, డబ్బు కోసం, భోగం కోసం, ఘనత కోసం, గుర్తింపు కోసం తిప్పలు పడేవాళ్ళు కాదు, నిజంగా ఆత్మల కోసం కష్టపడే వాళ్ళని లేపవా అని ఏడుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రాంతాల్లో బిడ్డలు ఆకలి కొనున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంఘాలకు దైవజనులు లేరు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంఘాలకు దైవజనులు లేరు. వాళ్ళకి పెద్ద వయసు వచ్చి కన్ను మూసిన వాళ్ళు, దేవుని పిలుపందుకొని మధ్యస్థంగా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే సంఘాలు అనాథల్లాగా మారిపోయి ఉన్న పరిస్థితుల్లో ఉన్న సంఘాలు చాలా పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ దాకిందో మొన్న కరోనా వచ్చినప్పుడు ఆ టైంలో అనేక మంది దైవజనులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మొన్న కూడా సడన్గా ఒక దైవజనుడు, స్వెన్ ఎడ్వర్డ్ అనేటువంటి పేరు కలిగిన దైవజనుడు చూస్తూనే సడన్గా ఆయన ప్రభునందు నిద్రించాడు. ఒక్కొక్క దైవజనుడి ఫోటో కనపడుతుంటే, ఆ కార్యక్రమం కనపడుతుంటే బాధ కలుగుతుంది. ఎందుకంటే అతన్ని అనుసరించేటువంటి మందంతా అనాథలైపోయినట్టే కదా. అంటే ప్రభువు ఉన్నాడు, ఎవరినొకరిని లేపుతాడు. అద్దంకి నుంచి కొంచెం దూరం లోపలికి పోతే ఒక ఊరు ఉంది. ఆ ఊరు మొత్తంలో అన్ని జనుల మధ్యలో ఒక చర్చి ఉంది. ఆ చర్చిని నడిపిన దైవజనుడు
పెద్ద వయసు అయింది. ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక కొద్ది సంఘాన్ని నడిపించే దైవజనుడు. నా దగ్గర రక్షణ పొందినటువంటి బిడ్డ ఒంగోలులో ఉన్నాడు. ఒక సహోదరుడు దానయ్య అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి. ఆయన జీవనోపాధి ఏదో చేసుకుంటున్నాడు, ఏదో జాబ్ చేస్తున్నాడు ఆయన. అయితే ఆయనకి ఈ మధ్యకాలంలో సేవ చేయాలనే దేవుని పిలుపు అందింది. అయితే మరి ధైర్యం చేయకపోవటమో, లేకపోతే భార్య భర్త మన వల్ల ఏమైద్ది, మనం ఏం చేస్తాం, మన చేతన ఏమవుతుంది అని అనుకున్నారు. ఏం సంగతో బ్రేక్ అయ్యారు. ఒక రాత్రి దర్శనంలో తను పొందిన దర్శనాన్ని ఆమె నా ఆత్మీయ బిడ్డతో పంచుకుంది. ఆమె కూడా నా ఆత్మీయ బిడ్డే. మరో బిడ్డతో పంచుకుంటే ఆ బిడ్డ మొన్న నాకు తెలియజేసింది ఆ దర్శనాన్ని. వాళ్ళ ఇంటి వెలుపట ఒక వ్యక్తి నిలిచి పెద్దగా ఏడుస్తున్నాడంట. వాళ్ళ ఇంటి వెలుపట ఒక వ్యక్తి నిలిచి దర్శనంలో పెద్దగా ఏడుస్తున్నాడట. ఏడుస్తున్న వ్యక్తి దగ్గరికి పరుగు పరుగున పోయి చూస్తే ఆ ఏడుస్తున్న వ్యక్తి ఆమె భర్త ఆకారంలోనే ఉన్నాడట. ఆపకుండా ఏడుస్తున్నాడంట. ఎందుకయ్యా అంతసేపు ఏడుస్తున్నావు అంటే ఆ ఏడుస్తూ ఆ ఏడుపులోనే 2 మాటలు చెప్పాడంట ఆయన. అక్కడ నా పిల్లలు తండ్రి లేని పిల్లలై అనాథలై బిక్కుబిక్కుమంటున్నారు. నా బిడ్డల దగ్గరికి ఎవరు వెళ్తారు అని ఏడుస్తున్నాడంట. నా బిడ్డల దగ్గరికి ఎవరు వెళ్తారు అంటే అక్కడ సంఘం లేదు, సేవకుడు లేడు, సంఘం విచ్ఛిన్నం అయిపోయింది. వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్న అన్ని జనులు వాళ్ళు దేవుని పిల్లలేగా. ఆయన నిలబడి ఏడుస్తూ ఉన్నాడట. మీకేమైనా అర్థమైందా? రక్షింపబడిన ఆత్మల విషయంలోనూ, రక్షణ పొందని ఆత్మల విషయంలోనూ దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో చూడండి. మీకేం అనిపించలేదేమో కానీ అది విన్నప్పుడు నా గుండె జల్లు మందే ఏడుపు వచ్చింది నాకు. వెంటనే నాకు దుఃఖం వస్తే పోయి ఒంటరి కూర్చొని ఏడుస్తా. మరి ఏం చేయాలా? ఆ దైవజనుడిని కోల్పోయిన సంఘం విచ్ఛిన్నం అయిపోయింది. అక్కడున్న రక్షింపబడాల్సిన ఆత్మలు ఇబ్బంది పడుతున్నాయి. అన్ని జనులు చూడండి, నిజమైన తండ్రి ఎవరో వాళ్ళకి తెలుసా? నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసా? తెలీదు. వాళ్ళు కూడా తండ్రి లేని బిడ్డలాగా బిక్కుమంట కనపడ్డదానికల్లా దండం పెడతా, కనపడ్డదానికల్లా మొక్కుతా, కనపడ్డదానికల్లా భయపడతా, గడగడగడలాడతా, డబ్బులు పోగొట్టుకొని ఒళ్ళు గుల్ల చేసుకొని వాళ్ళు చెప్పిన పనులన్నీ పిచ్చి పనులన్నీ చేస్తా. ఎంత దారుణంగా బలైపోతున్నారో చూడండి అన్ని జనులు. వాళ్ళు కూడా తండ్రి లేని పిల్లల్లాగానే బలైపోతున్నారు. కాబట్టి ఇవన్నీ మన గుండెల్లో ఉండాలి జ్ఞాపకంగా. ప్రభునందు నీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. డేవిడ్ బ్రైనార్డ్ వెళ్ళి చేశాడు. ఆయన వెళ్ళిపోయే వరకు ఏ గుర్తింపు లేదు. కానీ వెళ్ళిపోయిన తరువాత ఆయన పడిన కష్టాలే అనేక మందికి దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు నిజంగా తెలియదండి ఇది. ఈరోజు డేవిడ్ లివింగ్స్టన్ పుట్టినరోజు, అలాగే ఏసన్న గారి పుట్టినరోజు అంట ఈరోజు. అవునా? దేవా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. నాకు తెలీదు. థ్యాంక్ యూ తమ్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు చూడు ఆ మాటల్ని. డేవిడ్ లివింగ్స్టన్, ఇందాక ఫోటో వచ్చింది కదా, ఆయన పుట్టినరోజు. ఆయనకు ప్రేరణ డేవిడ్ బ్రైనార్డ్ డైరీ. ఆత్మల కోసం అంకితమై ఖర్చు అయిపోయిన జీవితాలు. డేవిడ్ బ్రైనార్డ్ ఉన్నప్పుడు ఏ గుర్తింపు లేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన డైరీ ఎలాంటి యోధులు అంటే, ఈరోజు నీ చేతిలో తెలుగు బైబిల్ ఉందంటే ఆ బైబిల్ నీ చేతిలోకి రావడానికి వాడబడ్డ వ్యక్తి విలియం కేరీ. స్తోత్రం. దానికోసం శ్రమపడిన వ్యక్తి విలియం కేరీ. గొప్ప గొప్ప భక్తుల్ని సిద్ధపరిచింది ఆ డైరీ.
యేసు ప్రభు దగ్గర నుంచి అన్నీ పొందుకోవటమే కాదండి, యేసు ప్రభు దగ్గర నుంచి పొందుకుందాం అనే మైండ్ పిల్ల మైండ్. యేసయ్య దగ్గర నుంచి పొందుకోవటం కాదు, యేసయ్య కొరకు నేను ఏమి చేయగలను అని ఆలోచించే మనసు ఎదిగిన మనసు. ప్రభు నాకు ఏం చేస్తాడు, ఏమిస్తాడో, ఈడో జరిగిద్దో జరగదో అని ఆలోచించేది పిల్ల మైండ్. ఆయన నాకు ఇవ్వకపోవడం ఏంటి, నా సమస్తం ఆయనే చూసుకుంటాడు, నాకు చింత లేదు. నా ప్రతి బాధ్యత నా తండ్రి నమ్మకంగా నెరవేర్చగల సమర్థుడు. నాకు ఎప్పుడు ఏది, ఎక్కడ, ఎందుకు, ఎలా అవసరమో, ఏది ఇవ్వాలో, ఎక్కడ ఏది చేయాలో, ఎక్కడ ఏది జరిగించాలో మొత్తం ఆయనకు తెలుసు. నేనేం దాని గురించి ఏం గందరగోళం కావాల్సిన అవసరమే లేదు. నేను ఆయన కార్యాలను గురించి ఆలోచిస్తా, ఆయన సంకల్పాలు నెరవేరుస్తా అనే మైండ్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎదిగిన బిడ్డలు. మీరందరూ ఎదిగిన బిడ్డలై ఉన్నారని నేను అనుకుంటున్నా. కాబట్టి అనేక ప్రాంతాల్లో అనాథలుగా మగ్గుతున్న బిడ్డలు కోకొల్లలుగా ఉన్నారు అన్ని జనులు. ఆ ప్రాంతాలకు రండి, మా మధ్యలోకి రండి అని పిలుస్తున్న వారు కోకొల్లలు. వాళ్ళ మధ్యలోనికి సేవ నిమిత్తం పంపబడటానికి మిషనరీలు తయారు కావాలి. మళ్ళీ చెప్తున్నా, నా బిడ్డలారా, కూర్చొని పద్దస్తమాన వినటమే కాదు, 4 సంవత్సరాల వరకే నీకు ఛాన్స్. నువ్వు వచ్చింది మొదలు 4 ఏళ్ల వరకు నువ్వు కూర్చొని వాక్యం వింటే నేనేమి ఇబ్బంది పడను. 4 ఏళ్ళు దాటిన తర్వాత 5వ ఏడు కూడా నువ్వు కూర్చొని విని వెళ్ళిపోయేటట్టు ఉంటే నాకు చిరాకేసిద్ది నిన్ను చూస్తే, చేదరేసిద్ది నిన్ను చూస్తే. అంటే ఏంటి, ఒక 4-5 సంవత్సరాల్లోనే నువ్వు తయారు కావాలి. తయారు కాలేదంటే నీ బుర్రన్న తేడా ఉండాలి, లేదే నేను చెప్పిందన్నా సరిగా లేకుండా ఉండాలి. నేను చెప్పింది నీకు సరిగా అర్థమైతే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక పాత్రగా మారుతావు. ఒకటి, వెళ్ళి దేవుని సేవ చేసి ఇతరులకు సువార్త ప్రకటించి ఆత్మలను రక్షణలో నడిపించి ఒక సువార్థికుడిగానైనా, ఒక సంఘాన్ని కట్టి కాపరిగానన్నా తయారవుతావు. లేకపోతే దేవుని ఏర్పాటును అనుసరించి, ప్రణాళికను అనుసరించి వచ్చి నాతో పాటు పరిచర్యలో సహకారిగానన్నా మారుతావు. పరిచారకులతో కలిసి పరిచర్యన్నా చేస్తావు. నువ్వు అది చేయకుండా ఇది చేయకుండా జస్ట్ కాలిపీలి వచ్చి కూర్చొని ఇనిపోయేటట్టుంటే నా చదువన్నా తేడా ఉండాలి, లేదా నీ తలకాయన్నా తేడా ఉండాలి. 2 బాగుంటే నువ్వు అట్టు ఉండవు. ఖచ్చితంగా దేవుని పాత్రగా నువ్వు మారుతావు, నిన్నెవరు ఆపలేరు. ఒకవేళ మొద్దు బుర్ర అయితే ఇంకొక సంవత్సరం, ఆ తర్వాత అయినా మార్పు రావాలి. అందరికీ ఒకే సేవ నియమించబడదు. కొంతమంది మిషనరీలుగా ప్రకటించడానికి వెళితే, కొంతమంది మిషనరీలుగా వెళ్ళిన వాళ్ళకి మనమే మన కలిగిన దానిలో నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళు అక్కడ నిలబడి పరిచర్య చేసి ఆత్మలను సంపాదించిన దాకా అవసరమైతే సంఘమే వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి. సంఘం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? శాలేమాన్ని ఇవ్వాలి. అన్నేనా? సంఘం అంటే ఎవరు? మనందరం వెళ్ళగలిగితే మీరు తప్పక, వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని పంపండి. వెళ్ళే వాళ్ళని పంపండి అంటే ఏంటి? వెళ్ళే వాళ్ళకి ఛార్జీకి ఇవ్వండి, వెళ్ళే వాళ్ళకి పెట్రోల్కి ఇవ్వండి, వెళ్ళే వాళ్ళకి ఆహారానికి ఇవ్వండి, వెళ్ళే వాళ్ళకి వస్త్రానికి ఇవ్వండి. ముందు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని నిలబెట్టండి. తర్వాత వాళ్ళే అవసరమైతే తల్లి సంఘానికి సహకారులుగా మారుతారు. మళ్ళీ ఒక దశలో మనం వాళ్ళని పంపి వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వగలిగితే, వాళ్ళు బలపడి పరిచర్య కట్టగలిగితే, ఈ రిటర్న్లో మళ్ళీ వాళ్ళు మనకి పంపుతారు. ఇంకా మిషనరీలను పంపడానికి సహకారం. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఇప్పుడు నాకు 2 రకాల ప్రజలు కావాలి. 1 వెళ్ళేవాళ్ళు కావాలి, 2 పంపేవాళ్ళు కూడా కావాలి. ఎక్కడో నెల్లూరులో పుట్టాడు ఆయన, పెరిగాడు. 17 ఏళ్ల ప్రాయంలో ప్రభు దర్శనం పొందాడు. అక్కడి నుంచి విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వచ్చాడు. చాలా 10 సంవత్సరాల పైచిలకు అక్కడక్కడ పరిచర్యలు తిరిగాడు.
తల్లి సంఘాన్ని ఆధారం చేసుకొని తర్వాత దేవుని పిలుపు మేరకు గుంటూరు ప్రాంతానికి వచ్చాడు. అక్కడక్కడ పరిచర్యలు ఏర్పాటు చేశాడు. అంతటితో తృప్తి చెందకుండా, ఆ గుంటూరు విజయవాడలో జరుగుతుందో లేని అంతటితో తృప్తి చెందకుండా చుట్టుపక్కల కూడా దగ్గర ప్రాంతాలకు కూడా పరిచర్య విస్తరించడం మొదలుపెట్టాడు. చిలకలూరుపేటలో ఒక సంఘం కట్టాడు, నరసరావుపేటలో ఒక సంఘం కట్టాడు, గుంటూరులో అక్కడక్కడ కొన్ని సంఘాలు కట్టాడు, ఆ పక్క కొన్ని సంఘాలు, అటుపక్క అమరావతి రోడ్లో కొన్ని సంఘాలు, తాడికొండలో, అట్లా చుట్టుపక్కల చిన్నగా అక్కడి నుంచి వ్యాపించడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా నరసరావుపేటలో ఓ చర్చి నిర్మాణం చేసి ఆవిడ పరిచర్య ప్రారంభించాడు. పెద్ద ఆయనేమో అక్కడున్నాడు, ఇక్కడేమో ఉపకాపరిని పెట్టాడు. పాస్టర్ జాన్ గారు ఇక్కడ సేవకుడుగా ఉన్నాడు 2002. ఒకవేళ ఆయన గుంటూరులోనే సేవ చేసి అంతవరకు చాలే అంటే నేను అక్కడికి పోయేవాడిని కాదు. నేను యాడికి పోయేవాడినో ఏమైపోయేవాడినో. అంతటితో ఆగకుండా నరసరావుపేటలో కూడా పరిచర్య చేయాలని అక్కడ సంఘం కట్టడం వల్ల నేను బరంపేటలో ఒక పెంకు పంచలో అద్దెకున్నప్పుడు దేవుడు నన్ను దర్శించినప్పుడు నేను మొదటిసారిగా అడుగుపెట్టిన మందిరం నరసరావుపేటలో ఉన్న యేసన్న గారి మందిరం. అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళాను, 2-3 వారాల్లో సభలు పెట్టారు. ఆ సభల్లో దేవుని వాక్యం పంచుకున్నారు. మొదటి రోజు యేసన్న గారు, రెండవ రోజు ఆనంద్ జయకుమార్ అన్న, మూడో రోజు మళ్ళా యేసన్న గారు వాక్యం పంచుకున్నారు. మొదటి రోజు అయిపోయింది. నాకు బాగా అనిపించింది, ఆ మాటలు బాగా అర్థమైనాయి. ఒక మాటలో చెప్పాలంటే క్రొత్తగా క్రీస్తులో కళ్ళు తెరిచిన నాకు అదొక అద్భుతమైన అనుభూతిలాగా ఉంది. ఇప్పటికి కూడా మర్చిపోలేను. మీరు ఏమన్నా అనుకోండి, వినేవాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు ఏమన్నా అనుకోండి, ఏమన్నా కాండి, కానీ దేవుడు అవకాశం ఇస్తే కాలచక్రం గిర్రన వెనక్కి తిరిగి ఆ 2002లో ఆ ఏప్రిల్లో ఆ సభ దగ్గర ఆగితే బాగుండు అనిపిస్తుంది. ఆ కూటమి దగ్గర ఆగితే బాగుండు, ఒక్కసారి ఆ అనుభూతి మళ్ళా పొందాలనిపిస్తుంది. కానీ ఆడ దొరికింది, అయిపోయింది, తిరిగి ముందుకు వచ్చేసింది. ఒక మధురమైన అనుభవం, అద్భుతమైన ఆనందం. మొదటి రోజు వాక్యం విన్నాను, రెండో రోజు ఆనందాన్ని వచ్చాడు, ఆనంద్ జయకుమార్ అన్న వాక్యం చెప్పాడు. అయిపోయిన తర్వాత మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలని ఎవరైనా అనుకుంటే రేపు మధ్యాహ్నం మీకు బాప్తిస్మం ఇవ్వబడుతుంది 12 గంటలకి, సిద్ధపడిన వాళ్ళు చేయెత్తండి అన్నాడు. ఆ రోజు చేయెత్తిన వాళ్ళలో నేను ఒకడిని. స్తోత్రం. ఒకవేళ ఆయన ఆ పని చేయకపోతే, ఏదో 1-2 సంఘాలు కట్టి అంతటితో చాలు అనుకుంటే, ఆత్మీయ బిడ్డల్ని బలపరిచి ఆ ప్రాంతాలకు వ్యాపింప చేయకపోతే నేను క్యాచ్ అయ్యేవాడిని కాదుగా. స్తోత్రం. అందుకే ఇప్పటికీ గౌరవం, ఇప్పటికీ నా హృదయంలో గౌరవం. యేసన్న గారంటే ప్రేమ. ఎవరు ఏమన్నా అనుకోని, కొంతమంది అనుకుంటారు ఆయన పేరు చెబుతాడు ఎందుకు, ఆయన గురించి చెబుతాడు ఎందుకు, చెప్పకపోతే నడవదా, నడవటం కోసం చెబుతున్నానా? దేవుడు నాకు కృప చూపేంత వరకు నేను మౌనంగా ఉన్నా. ఇప్పుడు నేను ఎందుకు ఆయన పేరు అవుట్ చేస్తున్నానంటే, ప్రారంభం నుంచి నేను అవుట్ చేసుకుంటా వస్తే కొంతమంది ఉన్నారులే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నారు అనే టైప్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆ డైలాగ్ వేస్తారు. అందుకని నేను చెప్పలా. నాకు దేవుడు కృపనిచ్చింది నిజమైతే, ఆయన నన్ను వాడుకుంటే ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెబుదామని మౌనంగా ఉండి, నాకు కూడా దేవుని ఏర్పాటు వెల్లడై ఆయన చెయ్యి నాకంది నన్ను దేవుడు లేవనెత్తిన తర్వాత ఇప్పుడు నేను యేసన్న గారి దగ్గర బాప్తిస్మం పొందాను అని చెబితే అది ఆయనకు ఘనత. ఆ మెట్టుకు వచ్చినప్పుడు నేను అవుట్ చేశా. అప్పటిదాకా మౌనంగా ఉన్నా. నీకు అర్థం కాదు, అర్థం అయ్యే వాళ్ళకి అర్థమైద్ది. స్తోత్రం. ఒకటి మాత్రం నిజం, దైవజనులు అందరినీ ప్రేమిస్తాను, స్పెషల్గా అన్నను ప్రేమిస్తా.
ఎందుకంటే తన చేతులు నా మీద ఉంచి బాప్తీసం ఇచ్చాడు. షాలేం రాజు అనే పేరు ఆయన పెట్టాడు కాబట్టి. స్తోత్రం. ఆయనకి ఇష్టమైన పేర్లలో, యేసయ్య పేర్లలో షాలేం రాజు ఒకటి. అందుకే ఆయన పాడిన పాటల్లో ఈ షాలేం రాజును మెన్షన్ చేస్తాడు. చూడండి. నిత్యుడగు తండ్రివి నా, దేవునికి మహిమ. ఇంకో దానిలో కూడా సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను సన్మానించెదను. దేవునికి మహిమ. ఇంకో పాటలో కూడా పెట్టు. శక్తితో నింపిన షాలేము రాజా, యేసయ్యా నా హృదయాభిలాష. ఇట్లా కొన్ని పాటల్లో మెన్షన్ చేయబడింది ఈ టైటిల్, ఈ పేరు. ఆ రోజు ఎందుకో మరి నన్ను చూడగానే ఆ పేరుతో పిలిచాడు ఆయన. అలాగే నేనే మొనగాండి అయ్యానని కాదులే. కొంతమంది మళ్ళీ ఆహా అని ఫీల్ అవుతారు. ఎచ్చుల కోసం చెప్పట్లా, లక్కుగా నాకు దొరికింది ఆ పేరు. దేవునికి స్తోత్రం. ఏమిటా లక్ అంటే ఆయన ఇచ్చాడు ఆ లక్కు. ఎవరు? ఆయన ఇచ్చాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. పిలిచాడు, పేరిచ్చాడు, చేతులుంచి పిచ్చాడు, లైన్లో తీసుకొచ్చాడు, వాడుకుంటున్నాడు. ఆ భక్తుడు అక్కడ నుంచి ఇక్కడికి రావటం, ఇక్కడ పరిచర్య మొదలు పెట్టడం, ఆ ఒక్కడితో ఆగకుండా అనేక ప్రాంతాలకు వ్యాపింపజేయటం, అందులో ఒకటిగా నేను పట్టబట్టం, ఇటు నుంచి మళ్ళీ ఇక్కడ సంఘాలు విస్తరించటం, ఎంత ధన్యత. తిన్నాడో తినలేదో, నిద్రపోయాడో పోలేదో, ఎన్ని బాధలు పడ్డాడో పాపం ఆయన. కానీ ప్రభు నందు ఆయన ప్రయాస వ్యర్థం కాల. నేను కట్టిన సంఘం అయితే అది నిలవదు, నా దేవుడే కట్టిన సంఘం అయితే దాని విస్తరణను ఎవడు ఆపలేడు అని ఆయన నమ్మిన ప్రకారమే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ శాఖలో నుండి మరి అనేక శాఖలు వచ్చినట్లుగా శాఖోపశాఖలుగా పనిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. కృప పొందిన దైవజనుడు ఆయన్ని గౌరవించటం, ప్రశంసించటం, సన్మానించటం నాకు ఎంతైనా న్యాయం, నా బిడ్డలుగా మీకు న్యాయం. దేవుణ్ణి ప్రశంసించాలి, ప్రస్తుతించాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. ఆయనను మనకు పరిచయం చేసిన భక్తుణ్ణి కూడా మర్చిపోకూడదు. మర్చిపోతే వాడు కుక్క కంటే దరిద్రుడు అనమాట. దేనికంటే దరిద్రుడు? కుక్క కంటే దరిద్రుడు. అందుకే నేను మర్చిపోను. ఎవరి దగ్గర మేలు పొందినా తప్పకుండా గుండెల్లో పెట్టుకుంటా. ఎవరిని మర్చిపోను. స్తోత్రం. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం తోడ్పాటు అందించారో వాళ్ళందరినీ చెప్పాను నేను. ఇప్పుడు ఇదేనా, ఇంకేమన్నా ఉందా మ్యాటరు? వచనం చదివించావు, ఇంతవరకు ఆ వచనం దగ్గరికి రాలా, ఏదో తిరుగుతున్నావు అనుకోవాకండి. నేను చెప్పిన దానిలో వేస్టేజ్ ఏమన్నా ఉందా? మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, సిద్ధపడండి. వెళ్ళగలిగితే వెళ్ళటానికి రెడీ కావాలి, వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని పంపటానికైనా రెడీ కావాలి. రెండూ చేయను, వచ్చి కూర్చొని పోతానంటే దానికన్నా దరిద్రం మరొకట్లేదు. ఏదో ఒకటి కావాలి. స్తోత్రం. ఈ రెండు మొక్కలు ఎంతమందికి అర్థమైనాయి?